నేటి మన బైబిల్ భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ స్టడీలో హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి మనం ధ్యానాలు కొనసాగిస్తూ ఉన్నాం. 9వ అధ్యాయంలో గత వారం నేర్చుకున్నటువంటి విషయాలు, యేసుక్రీస్తుకు శరీరం వచ్చింది. ఎడ్ల మేకల బలి కాకుండా నాకు ఒక శరీరం అమర్చితివి అని ప్రభువారు ఆయన చిత్తమును బట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన శరీరం బలి అయింది అనే విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం. 9వ వచనంలో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సిలువలో బలి అయ్యాడు. మనుషులందరి కొరకు ఆయన బలి పశువుగా అర్పించబడ్డాడు అనే సంగతి ఏంటి అని అంటే, ఆయన చిత్తము వలన, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు బలి అయిన సంగతి జ్ఞాపకం చేస్తూ, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పునే జరిగినవని రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేసి ఉన్నాడు. రెండవ దానిని అని అంటే రెండవ నిబంధనని, లేకపోతే క్రొత్త నిబంధనని. సో అంతకుముందు జంతువులు బలుల ద్వారా పాప నివారణ ఇలాంటి ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధనను ఈ అసలైనటువంటి బలియాగం జరిగించిన యేసుక్రీస్తు బలి తర్వాత ఇక ఆ బలులతో ఇంక అవసరం లేదు అని దాన్ని కొట్టివేయుచున్నాడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఈ విషయాన్ని ఒకసారి మనసు పెట్టాలి. నీకు వచ్చిన రక్షణ ఉచితంగానే నీకు వచ్చిండొచ్చు, కానీ అంత సులభంగా అయితే రాలేదు అనే సంగతి జ్ఞాపకం చేసుకోండి. అంత సులభంగా అయితే మాత్రం రాలేదు. ఇక్కడ మాటలు మనం గమనిస్తున్నాము. 10వ వచనంలో నీ చిత్తమును బట్టి నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును బట్టి నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనుషుల కోసము ఆయన మరణించడం అనేటువంటి ఆ కార్యక్రమం దేవుని యొక్క చిత్తాన్ని బట్టి
దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడానికి. అనగా దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశం ఏంటి? మనుషులని పాపముల నుండి విమోచించాలి. మనుషులలో పాపము లేకుండా నా స్వరూపము నా పోలిక కాబట్టి పాపము లేని వారిగా వాళ్ళను నేను నా దగ్గరికి తీసుకోవాలి. ఇలాంటి తన చిత్తాన్ని బట్టి యేసు ప్రభు జరిగించినటువంటి ఆ అర్పణము ద్వారా, అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా విశ్వాసుల కోసం ఆయన తన ప్రాణం అర్పించడం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు అనే మాటలు ఇక్కడ మనం 10వ వచనంలో చదువుతా ఉన్నాం. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆ చిత్తాన్ని బట్టి మనుషులకు పరిశుద్ధత వస్తూ ఉంది. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ఏమిటి? దాని వెనకాల దేవుని యొక్క చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని యేసుక్రీస్తు వారు తన శరీరమందు జరిగించడం ద్వారా నీవు పరిశుద్ధపరచబడ్డావు అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధపరచబడటం అంటే ప్రత్యేకించబడటం అని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత, ప్రత్యేకత అనగా అందరూ వెళ్ళినటువంటి విధానాలు కాకుండా దేవుని యొక్క మనసు ఎరిగి, దేవుని ఆజ్ఞలు ఎరిగి, ఆయన నీతిని అనుసరించేటువంటి వారిగా మనుషులు ఉంటే అందరిలాగా లేరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, పరిశుద్ధపరచబడ్డవారు. మీరు ఎప్పుడైనా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధపరచబడటం అని అంటే చాలామంది అనుకుంటుంటారు, ఒకవేళ పరిశుద్ధపరచబడటం అంటే మనం ఏదో స్నానం చేసినట్టు, మనదంతా పోయినట్టు, కడిగినట్టు, శుద్ధీకరించినట్టు అలాంటి వర్షన్ అనుకుంటారేమో. పరిశుద్ధపరచబడటం అంటే ప్రత్యేకపరచబడటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరి మనుషుల్లాగా లేదు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు బలి దగ్గరికి వచ్చి తమ పాపాలను యేసు యొక్క ఆ ఒక్క అర్పణ మీద, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడి అనేమాట. ఆయన శరీరం అర్పించబడింది కదా, పాప భారమంతా ఆ శరీరము మీదనే కదా అర్పించబడింది. ఎవరైతే ఆ విషయాన్ని అంగీకరించి తమ పాపమును ఆయన శరీరముల మీద పడినటువంటి శిక్ష, అది నా శిక్ష ఆయనది కాదు, నాది భరించాడు అని మనం గతంలో ఎలాగున అటోన్మెంట్ జరిగింది ఆ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎడ్లు ఎందుకు చేయలేకపోయాయి, మేకలు ఎందుకు చేయలేకపోయాయి, ఈయనైతే ఎందుకు చేయగలిగాడు, యేసుక్రీస్తు శరీరమే మనుషులందరి పాపాలని ఎలాగనా పాపముల నుండి విడిపించగలిగేది, ఆ విషయాలన్నీ చూసాం. ఆయనే ఎందుకు చనిపోవాలి, దేవుడే ఎందుకు చనిపోవాలి, జంతువులు చనిపోతే ఎందుకు రాలేదు, ఈ విషయాలన్నీ మీకు అర్థమైనాయి. కాబట్టి ఆ ఒక్క అర్పణ చేత ఆయన మనల్ని ప్రత్యేకపరిచి దేవుని ప్రజలుగా ఉండడానికి ఆయన మనల్ని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించడం. ఈ విషయాన్ని అక్కడక్కడ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము చొప్పున గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము. చూడండి, ఆ శరీరమందు ఆయన అర్పించుకున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి యేసు ప్రభువు నీ కొరకు అర్పించుకున్నట ద్వారా నిన్ను పరిశుద్ధపరిచాడు అనంటే, నిన్ను ప్రత్యేకపరిచాడంటే ఎలా పరిచాడు ఆ విషయాన్ని చూస్తుంటే, ఏర్పరచబడిన వంశం, నీ వంశం మారిపోయింది. రాజులైన యాజక సమూహం, నీవిప్పుడు ఒక యాజకుని స్థాయిలోకి వచ్చావు. అంతేకాదు, ఒక రాజు స్థాయిలోకి వచ్చావు. ఇంతకుముందు నీ మీద రాజులు ఉన్నారు. పాపము నిన్ను ఏలుబడి చేసింది, సాతాను నిన్ను ఏలుబడి చేసింది.
ఇప్పుడు నీవు వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటావు. ఇలాగన ప్రత్యేకపరిచాడు. ఇంకా పరిశుద్ధ జనము, ఒకప్పుడు పాప జనము, పరిశుద్ధ జనం అయిపోయాం. దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆ అమూల్యమైనటువంటి ఆ క్రయధనం చేత విమోచించాడు కాబట్టి తన సొత్తుగా మార్చబడ్డాం, దేవుని సొత్తు అయిపోయాం. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతమే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడక. ఇలాగన ఆయన మనల్ని ప్రత్యేకపరచాడు అనే మాటలు చూస్తాం. ఇలాగన ఆయన ప్రత్యేకపరిచిన విషయాన్ని యేసుక్రీస్తు యొక్క ఒక అర్పణ అర్పించడం చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి యేసు బలి అని అంటే మనకు అర్థమవ్వాలి, నిన్ను ఎంత స్పెషలైజ్ చేసింది, నిన్ను ఎంత ప్రత్యేకపరిచింది అనగా ఎంత పరిశుద్ధపరిచిందో అర్థం కావాలి. 11వ వచనం చూసినప్పుడు, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయాలని ఆ బలులోనే మాటి మాటికి అర్పించుచూ ఉన్నాడు. మాటి మాటికి చేయాలి, ప్రతిదినం సేవ చేయాలి, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు చేయాలి. ఇది ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది, ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ప్రత్యక్ష గుడారంలో కుర్చీ ఏముండదు. ప్రత్యక్ష గుడారంలో కుర్చీలు ఏముండవు. కుర్చీ ఎందుకు ఉంటుంది? కూర్చోవడానికి ఉంటాయి కదా, కుర్చీ కూర్చోవడానికి ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో కుర్చీ ఎక్కడ కనపడదు. అంటే పని అయిపోయింది, కూర్చునే అవకాశం అక్కడ ఏం లేదు. సేవ చేస్తున్న ప్రతి దినం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్న సంగతి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈయన అయితే పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనంగా కనపడతా ఉంది. ఈయన అయితే పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, వాళ్ళేమో మాటి మాటికి చేశారు, ప్రతిదినం చేశారు, కూర్చోకుండా చేస్తూనే ఉన్నారు. ఈయనైతే సదాకాలము నిలిచే ఒక్కటే బలి అర్పించాడు అని అన్నమాట. మాటి మాటికి చేయాల్సిన పని లేకుండా ఈయన చేశాడు. ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి బలి. ఇదే మాటను మనం 9వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయంలో ఒకసారి వెనక్కి వెళ్దాం. 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన. ఒక్కసారే, మాటి మాటికి అనే ప్రస్తావన యేసు ప్రభు దగ్గర లేదు. మాటి మాటికి అనే ప్రస్తావన యేసు ప్రభు దగ్గర లేదు. ఒక్కసారే వెళ్ళాడు అనే మాటలు చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో ఇంకొంచెం క్లారిటీ కొరకు 25 నుంచి కూడా చదువుతున్నాను. మనం ధ్యానించిన సంగతులు రిమైండ్ చేసుకుందాం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశించలేదు, ఒకసారే. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి కాబట్టి యేసు ప్రభు ఒక్కసారి చనిపోయాడు. అయితే ఆ ఒక్కసారే చనిపోయినటువంటి ఆ బలి సదాకాలం నిలిచిపోయేటువంటి బలి, సదాకాలం నిలిచిపోయేటువంటి బలి. యేసు బలి సదాకాలము. ఇప్పుడు లేవీలు యాజకులు చేసేటువంటి ఆ సేవ, యేసుక్రీస్తు చేసేటువంటి ఈ డిఫరెంట్, ఆ డిఫరెన్స్ మనకు అర్థమైంది. 12వ వచనంలో ఇలా సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి
అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. మనకు తెలుసు యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, సజీవునిగా కొన్ని రోజులు మనుషులకు కనపడి తర్వాత పరలోకానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడయ్యను అనే మాటలు చూస్తున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఈ బలి అర్పించి తర్వాత అక్కడికి వెళ్ళాడు. అప్పటి నుండి తన శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు. ఈ మాట ఎక్కడో చదివినట్టుంది కదా. మొదట్లో మనం చదువుకున్నాం. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ప్రారంభంలో ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు యేసు ప్రభు. దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడయ్యను. ఇందాక మాట్లాడుకున్నామే, ప్రత్యక్ష గుడారంలో కుర్చీలు ఏమి ఉండవు. మరి ఈ ప్రధాన యాజకుడు పరలోకం వెళ్ళి కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? పని పూర్తయింది. అంతేకాకుండా ఆయన కనిపెడుతున్నాడు. అంటే ఏం కనిపెడుతున్నాడు? ఆయన తన యొక్క శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు తన శత్రువులందరినీ తనకు పాదపీఠములుగా చేసుకుని ఉన్నాడా? ఇప్పటికీ అది ఇంకా జరగలేదు. ఒకరోజు జరగబోద్ది. అప్పటి వరకు కనిపెడుతూ మరి ఆ టైం వచ్చినప్పుడు ఏమైంది? ఇంకా అక్కడి నుంచి వస్తాడు. అది రెండవ రాకడ. సో రెండవ రాకడ వరకు తనకు శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడుతూ ఉంటారు, చేయబడి లేరు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆయన పాదాల కింద ఉండేటువంటి ఒక రోజు కొరకు జరుగుద్ది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం 13వ వచనం కూడా ఒకసారి అప్పట్లో చదువుకున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? 13వ వచనం, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అని యేసు ప్రభుతో అన్నాడు తండ్రి అయిన దేవుడు. అప్పటిదాకా కూర్చో, ఒక రోజు వస్తుంది వీళ్ళందరూ నీ శత్రువులందరూ నీ పాదపీఠముగా ఉంటారు. ఆ రోజు వరకు కమాన్ సిట్ డౌన్. తండ్రి యొక్క చిత్తము అది నెరవేర్చిన కుమారుని యొక్క ఆ అర్పణ, ఆ సమర్పణ నీ కోసం నా కోసం ఎంత జరిగిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఓకే, ఇంకా కొంచెం కిందకు వద్దాం. మనం 14వ వచనం చదువుదాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆ ఒక్క అర్పణే, సరే ఒక్కటే కదా అనుకుంటాం, ఆ ఒక్క అర్పణ పరిశుద్ధపరచబడేవారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆ విశ్వాసులు, ఎవరైతే సువార్త అర్థమై ఆ సువార్తకి లోబడి ఆ సువార్త మీద, ఆ యేసు ప్రభు మీద ఆ బలి మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారిని పరిశుద్ధపరుచుతూ ఉండగా, ఆ పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు.
ఒక్క అర్పణే, కానీ సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉండేటువంటి అర్పణ అది. చాలు, నీ రక్షణ కొరకు ఆ ఒక్క బలి చాలు. యేసు ప్రభు యొక్క ఆ ఒక్క బలి చాలు. ఇక్కడ మనము ఈ విషయాలు ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి పాత నిబంధన వాళ్ళ పని మనుషుల పాపాలని తీసివేయలేకపోయింది. అయితే ఈయన బలి అని మనం ఈ ప్రత్యేకత చూస్తూ ఉన్నాం. ఈ బలి శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసేది, సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. మరి సంపూర్ణులుగా అని అంటే పాపాల నుండి పూర్తిగా విడిపించేటువంటి ఆ బలి అనేటువంటి మాట చూస్తాం. అంటే ఇంకేమన్నా కొరత ఉందా, ఏమన్నా మిగిలిందా, వీడికాడే ఉన్నా ఇంకా మిస్ అయిన పాపాలు ఏమైనా ఉన్నాయా అట్లా అనుకోవడానికి ఏమీ లేదు. అట్లా అనుకోవడానికి ఏమీ లేదు. 7వ అధ్యాయం 25వ వచనంలో మనం ధ్యానించిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సంపూర్ణముగా రక్షించుడు కాబట్టి కంప్లీట్ సాల్వేషన్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఏమన్నా లోపంలు ఉన్నాయా, ఏమన్నా కొరతలు ఉన్నాయా, ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా, అలాంటి ప్రస్తావనే లేకుండా మనుషులని సంపూర్ణముగా రక్షించేటువంటి వాడిగా యేసు ప్రభు కనపడుతున్నాడు. దాని కొరకు ఆయన ఇంకా ఏమి లోపం లేకుండా, లోపాలన్నీ ఏమి లేవు, కంప్లీట్ సాల్వేషన్. ఇలాగన మనము పరిపూర్ణులుగా రక్షించబడేటువంటి ఈ మాట జ్ఞాపకం, సంపూర్ణులుగా అనే మాట కొన్ని బైబిల్ వచనాలు కూడా మనం చదవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి దేవుడే నిన్ను సంపూర్ణంగా, ఇంకా ఏమీ లేవు, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కంప్లీట్ అయిపోయింది అని ఆయనే అంటే వాళ్ళు ధన్యులు కదా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 38వ అధ్యాయం 33వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపమాడవుడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే ఇంకా నీలో లోపం ఏం కనపడుతుంది? దేవుడే సర్టిఫికేట్ చేస్తే, అంతేకాకుండా నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే నిన్ను రక్షిస్తే ఇంకా నీ దగ్గర ఇంకేం కొరతలు ఉన్నాయి రక్షణ విషయంలో? అలాంటి రక్షణ ఆయన మనకి కలిగించేవాడు. అంతేకాకుండా ఇదే 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్షావిధి ఎందుకు లేదు? ఏం ప్రాబ్లమ్స్ లేవు, లోపాలు ఏమి లేవు. ఇక జరగాల్సినటువంటి పాప ప్రక్షాళన మొత్తం జరిగింది ఆ ఒక్క బలిలో. సంపూర్ణులుగా అనే మాట మనం అర్థం చేసుకుంటూ ఈ విషయాలన్నీ చదువుతూ ఉన్నాం. ఇంకా ఏం చేసింది ఆ సంపూర్ణంగా రక్షించేటువంటి క్రమంలో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి చదివితే ఇది మనకి బాగా పరిచయమైన భాగం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అప్పగించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపలేదు, మొత్తం తీసేశాడు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని మాకిచ్చాడు. కాబట్టి ఇక మీ మీద మోపాల్సినటువంటి లోపాలు ఏమీ లేవు. చూడండి, ఒక్క బలి నీ పాపముకు సంబంధించిన టోటల్ విషయాల్ని క్లీన్ చేస్తుంది. పాపాలని క్లీన్ చేయడమే కాకుండా ఇంట్రెస్టింగ్గా మనం 9వ అధ్యాయం 14వ వచనంలో చదువుకున్న ఒక మాట ఏంటంటే, మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆ బలి, ఆ రక్తమే కదా మనస్సాక్షిని శుద్ధి చేసింది. అంతేకాకుండా ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం చేరడానికి మనకి ఆధిక్యతనిచ్చింది ఆ ఒక్క బలే. దీని కొరకై కొన్ని మాటలు మనము 10వ అధ్యాయంలో 22వ వచనం, అద్భుతమైన వచనం, వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, రోమా 5:2 చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి, ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఎట్లా వచ్చింది? ఈ కృపయందు ప్రవేశం ఆ బలిని బట్టి. ఇలా చూడండి, ఒక్క బలి సదాకాలము నిన్ను సంపూర్ణులుగా రక్షించేటువంటి బలి యేసుక్రీస్తు బలి. దాని ద్వారా మనకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయాలి. భూమి మీద మరి ఎవరు ఇలాంటి సంపూర్ణులు, తప్పు లేకుండా, లోపం లేకుండా? అక్కడేమో లోపమేమీ కనపడలేదు, మీ మీద నేరమేమీ మోపట్లేదు అని అన్నాడు. అలాంటి స్థితిలోనికి మమ్మల్ని తెచ్చాడు. ఆ కృపలో ప్రవేశం కలిగేటువంటి గొప్ప ఆధిక్యతలోనికి మనల్ని తెచ్చాడు. మరి అలాంటి సంపూర్ణముగా ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడిన అలాంటి మనుషులు భూమి మీద క్రైస్తవులు, మరి క్రైస్తవులు అలాగనో భూమి మీద ఉండగలుగుతారా? ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు జరగకుండా ఉండే అవకాశం ఉందా? ఉంటున్నారా? దేవుడైతే అలా చేశాడు అనింది. దాని కొరకై ఒక మాట ఫిలిప్పీ పత్రికలో చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఇదివరకే గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడుతున్నో దానిని పట్టుకొనవలనని పరిగెడుతున్నాను. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మిమ్మల్ని కంప్లీట్గా సంపూర్ణులుగా, సదాకాలము నేను సంపూర్ణులుగా చేసి ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే నా శరీరం ఉంది కదా, శరీరంలో ఉండే అనేకమైన టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. మరి ఆయన చెప్పినటువంటి ఆ
ఆ విధమైన సంపూర్ణ సిద్ధి నేను పొందాను అని నేను అనుకోవట్లేదు. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో తన శరీరములో ఏమేమి శోధించబడేటువంటి అవకాశంతో కూడిన ఎన్నెన్ని విషయాలు శరీరం బలహీనంగా ఉంటుందో ఆ విషయాలన్నీ చెప్తూ సంపూర్ణ సిద్ధి పొందాను అని నేను అనుకోవట్లేదు. కానీ దేని కొరకు నేను ఆయన చేత రక్షణలోకి సంపూర్ణులుగా ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, దాని కొరకైతే మాత్రం నేను కంప్లీట్గా పరిగెడతానే ఉన్నాను, కంప్లీట్ చేశాను అనుకోవట్లేదు అని అంటున్నాడు. ఏ తప్పు చేయలేని ఒక స్థితి దేవుడిస్తానన్నాడు. సో నేను అది ఆ స్టేజ్కి వచ్చానని అనుకోవట్లేదు, కానీ ఆ స్టేజ్ కొరకు నేను పరిగెడుతున్నాను అని పౌలు గారు అన్నారు, భక్తుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియులారా, రక్షణలోకి వచ్చావు, ఆయన నీకు ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం నీ నానా విధములైనటువంటి శోధనల చేత మనము రకరకాలుగా మరి ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి వారమే. అయితే ఒకరోజు వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ వాటిని ఒకసారి చదువుదాం, చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటాడంటే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడవుతాడు. అనేక విషయాల్లో మనం తప్పిపోతాము, ఏదో పొరపాటు మాట్లాడతాము. అసలు ఏ లోపము లేనివాడు అని అంటే చిన్న పొరపాటు కూడా లేకుండా ఉండేవాడై ఉండాలి. అది కదా సంపూర్ణులుగా దేవుడు మనల్ని చేశాడని అంటే అర్థం. కానీ అది ఒక రోజున జరగబోతుంది. దాని కొరకు ఇప్పుడు మనం భూమి మీద జీవించేటువంటి భౌతిక జీవితంలో ఎక్సర్సైజ్. అందుకని మనం ఫెలోషిప్గా కూడుకోవడం, దేవుని వాక్యంని నేర్చుకోవడం, పరిశుద్ధపరచుకోవడం, ఏ విషయాల్లో మనము సరి చేసుకోవాలి, ఏ విషయాల్లో ప్రక్షాళన చేయాలి, ఏ విషయాల్లో ఇంకా మనము మార్పు వస్తూ రావాలి. ఇదే మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం, కొన్నిసార్లు జారిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు తెలిసి చేస్తాం, కొన్నిసార్లు తెలియకపోతాం. కానీ వెళ్ళేటువంటి మార్గం అయితే మాత్రం ఆయన ఇచ్చినటువంటి రక్షణ దానికి అక్కడికే నేను పరిగెడుతున్నాను. ఎందు నిమిత్తము ఆయన నన్ను రక్షించాడో దాని కొరకే, దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు పౌలు. మీకు అర్థమవుతుంది కదా? ఏదో జరుగుతున్నాయి, ఏదో పొరపాటు జరుగుతున్నాయి. ఏ లోపము లేని స్థితి ఒక్కరోజునైతే వస్తుంది. యోహాను భక్తుడు కూడా ఏమన్నాడంటే, యోహాను పత్రిక రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనము, ఇక్కడ యోహాను ఏమంటున్నాడు, 8వ వచనం, మనము పాపము లేనివారము అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఏదో పొరపాట్లు జరుగుతాయి. ఏమీ లేదండి, నేను కంప్లీట్గా మారానండి, సంపూర్ణమైన రక్షణ వచ్చింది, రాలేదండి. భూమి మీద ఉన్నంతకాలం రాదండి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం చివరి వచనం ఆలోచన చేసాం. కంప్లీట్ సాల్వేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే, ఆయన వచ్చినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు గత పాపములకు సంబంధించినటువంటి క్షమాపణ నీకు వస్తుంది. ఎందుకనంటే ఆయన చెల్లించాడు కాబట్టి రుణము. నీవు రక్షణలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మని యొక్క సహకారం ద్వారా పాపము నీ మీద ఏలుబడి చేయకుండా కొంత పాపపు ఆ శక్తి నుండి రక్షించబడేటువంటి ఒక స్థాయిలో భూమి మీద మనం బతుకుతూ ఉంటాం. శరీరం ఉంది, చిన్న అవకాశం ఇస్తే పడిపోతాం. అలా సార్ కంప్లీట్ రక్షణ అనేది భూమి మీద ఉన్నప్పుడు రాదు. దాని కొరకు తన కొరకు కనిపెట్టుకొని
ఉన్నటువంటి భక్తుల రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి వస్తాడు. అంటే రెండవ రాకడ తర్వాత మనుషులు ఇక పాత పాపాలు లేవు, కొత్తగా శోధించేటువంటి పాపాలు లేవు. ఆయన వచ్చి మనల్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్తాడు అని అంటే ఇక పాపములు అసలు ఆ పాపం ఉనికే లేనటువంటి మహిమ దేహాలను మనకిచ్చి తనతో సదాకాలం ఉంచుకుంటాడు. అది కంప్లీట్ సాల్వేషన్. ఒక రోజున అది రాబోతుంది. భూమి మీద ఉన్నప్పుడు ఏ లోపము లేకుండా ఉన్నాడయ్యా అనంటే పౌలే అంటున్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందాను అని నేను అనుకోవట్లేదు. సో కానీ వెళ్తున్నా, ఐఆమ్ రీచింగ్ దట్ గోల్. ఒక రోజున జరుగుద్ది. ఇదే పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చాలాసార్లు చదివాం మనం కదా. 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం కనుక ఆయన్ని పోలి ఉంటాం. ఆ రోజున ఉంటాం, అప్పుడు ఉంటాం. ఆ రోజున అలా ఉండగలగడానికి ఈ రోజున మనము భూమి మీద యేసు ప్రభువును ఆ బలిని స్వీకరిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంత సమాచారం ఇస్తుందండి. సో పరిశుద్ధ పరచబడు వారందరికీ అనే మాటలు చూస్తున్నాం. 15వ వచనం, ఈ విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి? వీళ్ళకి కంప్లీట్ సాల్వేషన్ ఉంటుంది, వీళ్ళు సంపూర్ణులుగా వీళ్ళు రక్షణలోకి వస్తారు, రక్షించబడి ఉంటారు. పరిశుద్ధాత్ముడు కూడా సహాయం చేస్తాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం సాక్ష్యం? ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే. సో న్యూ టెస్టమెంట్, యేసుక్రీస్తు బలి, పాత బలి కాదు ఇది. అనగా పాతదంటే జంతువులు, ఓకే. నేను చేయబోవు నిబంధన, యేసుక్రీస్తు రక్తముతో చేయబోయే నిబంధన. ఆ నిబంధనలో ఏం జరుగుద్ది? నా ధర్మ విధులు వారి హృదయముని అందుంచి వారి మనసుల మీద నేనే రాస్తాను. సో తప్పులు చేస్తాను అని అంటే దేవుని మాటలు నీ హృదయాల మీద ఉంటాయి. ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుని మాట గుర్తొస్తుంది. ఓ నేను ఇలా నేను చేయకూడదు, ఓ నేను అలా వెళ్ళాలి, ఇలా ఎప్పటికప్పుడు ఆజ్ఞలు నువ్వు ఏం చేయాలో ఏం చేయగలదు. ఇక్కడ 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మ విధులను హృదయంలో ఉంచుతాడు. సో ధర్మ విధులు దేవుడైతే దానికి అగ్రి అవుతాడా, అపోజ్ చేస్తాడా? అలాంటి ఒక ఒపీనియన్ ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలా? ఇది తప్ప ఇవప్ప దేవునికి అనుకూలంగా ఉంటుందా ఉండదా? అది హృదయంలో మీద ఆ ఫీల్ ఉంటుంది. అంతేకాకుండా మనసుల్లో కూడా ఆయనే రాసి పెడతాడు. అది న్యూ టెస్టమెంట్ ద్వారా జరిగింది. రాయడం అని అంటే పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం, ఎందుకంటే రాసేది పరిశుద్ధాత్ముడు కాబట్టి. ఇంకొక మాట, వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. దేవుడు అన్నాడు, ఇక యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు కాబట్టి నీకు వచ్చిన రక్షణ కంప్లీట్ రక్షణ అని అన్నాడు. సంపూర్ణులుగా రక్షించా, సంపూర్ణులుగా రక్షించా. ఎందుకనంటే ఆయన చిత్తాన్ని బట్టి ఆ జరగాల్సిన పని అంతా చేశాడు. దాన్ని మనము ఆ రక్షణను అనుభవిస్తూ ఆ రక్షణని కొత్త నిబంధన క్రైస్తవులుగా మనం జరిగించాల్సిన వారం. పిల్లలు ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడంటే చాలా చోట్ల ఈ మాటలు మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనకు ఎలాగైనా హెల్ప్ చేసే విషయాలు. ఓకే, వీటి క్షమాపణ ఎక్కడ కలుగుతుందో అక్కడ ఇక మరీ పాప పరిహారార్థ బలి అవసరం లేదు. ఎందుకనంటే పని జరిగిపోయింది కదా. కాబట్టి మళ్ళా బలులు అవసరం లేదు. ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు మన కొరకు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానాల్లో మనము ఆయన మన కొరకు చేసిన ఇంత పని మనకు నేర్చుకుంటా ఉన్నాం. ఈనాడు సువార్త చెప్తూ
ఆయన మనుషుల కోసం ఏం చేశాడు? ఇంత రక్షణ, ఇన్ని విషయాలన్నీ ఇవి చెప్పకుండా భౌతికమైనవి అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు, బాగు చేస్తాడనే సువార్త, అది వాక్యానుసారమైన సువార్త కాదు. అవి చెప్పుకుంటూ ఏదో పని జరుగుతున్నట్టుగా ఉంది. ఈ విషయం కొంచెం ఆలోచించేయాలి. ఇప్పటిదాకా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన మనకు ఏం చేశాడో ఆ విషయాలు ఆయనే మనకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక మీదట మనం ఏం చేయాలో, ఎలాగుండాలో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక పరిశోధనాత్మక వాక్యదానంలో ఈ రోజున ఒక చిన్న పాయింట్, దేవుడు చేసినవే కదండి అన్ని విషయాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. సో పరిశోధనాత్మక వాక్యదానంలో ఈరోజు ఈ లేఖన భాగాల్లో దేవుని గురించి మీకు ఏమర్థమైందో మీరు తెలియజేయండి. కొంచెం పరిశోధన చేద్దాం. ఎందుకనంటే మనము డిస్కవర్ బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం. ఇందులో దేవుని గురించి మనము ఏముంది ఈ లేఖన భాగాల్లో అని చూస్తున్నాం. తర్వాత మానవుని గురించి నేర్చుకుంటున్నాం. తర్వాత ఇందులో మనం అనుసరించగలిగేటువంటి మాదిరి ఏమైనా ఉందో చూస్తున్నాం. తర్వాత ఇందులో ఆజ్ఞ ఏముందో మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామని అంటే మరి ధ్యానిస్తే ఏంటి ధ్యానిస్తే ఏంటి అంటే ధ్యానిస్తే ఏంటి? ఎస్, దేవుని గురించి ఏం ధ్యానిద్దాం? ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలన్నీ మీకు జ్ఞాపకం ఉంటాయి కదా. మీకు చదువు లేని వాళ్ళు కూడా, చదువు రాని వారు కూడా మీరు చెప్పచ్చు. చదువు రాని వారు కూడా ఇప్పటిదాకా అర్థమైన సమాచారం ఉంది కదా. సో దేవుడు ఏమేమిటి అనే విషయాలు మరి చదువు రాని వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు దేవుడు చేసిన విషయాలే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఏం చేశాడు? సదాకాలం రక్షించాడు. ఓకే, సదాకాలం రక్షించాడు. ఇలాగన దేవుడు సదాకాలము రక్షించువాడు అర్థమైన కాడికి చెప్పొచ్చు. బైబిల్ స్టడీ, డిస్కవర్ బైబిల్ స్టడీ పెట్టింది మీరు ధ్యానిస్తారనే, నేను ప్రసంగం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. మీకు మీరుగా మీరు గమనించింది, మీరు నేర్చుకుంది, మీరు తెలుసుకుంది ఆ విషయాల్ని మీరు చెప్పడానికి. ఓకేనా? ఏమంటావు? చిత్తము, ఆయన చిత్తాన్ని బట్టి. ఓకే, దేవునికి చిత్తము గలవాడు. దేవుడు దేవుని గురించి కావాలి నాకు. దినదినం అని అంటే మనుషులు, వాళ్ళు యాజకులు చేసే పని కదా. నాకు దేవుని గురించి కావాలా. కొంచెం తీసి స్టడీ చేయండి. స్టడీ చేస్తా వస్తుంది కదా. ఓకే, శత్రువులను పాదపీఠముగా చేసుకునేవాడు అంటే ఒక రోజున ఎవరికి లెక్క వాళ్ళకి తేలుస్తాడనేనా? శత్రువులను పాదపీఠముగా చేసుకునేవాడు. మీకు చెప్పనా, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని అంటే ఆయన దేవుడు కదా. దేవుని గురించి ఆయన దేవుడు అని అర్థమైంది. తర్వాత పాపములను జ్ఞాపకం చేసుకొననివాడు. ఓకే, ఎందుకనంటే కంప్లీట్గా రక్షించాడు. జ్ఞాపకం చేసుకోడు. ఓకే, రాసేవాడు, మనస్సుల మీద రాసేవాడు.
ధర్మ విధులు రాసేవాడు. పరిశుద్ధాత్ముడు. ఇలాగ మనం డిస్కవర్ చేస్తూ రావాలి. ఓకేనా? కమాండ్స్ ఏమన్నాయి చెప్పండి. ఇందులో దేవుడు మీరు ఇది చెయ్యండి అని చెప్పిన ఆజ్ఞలు ఏమన్నాయి చెప్పండి. ఎతకాల. ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన విషయాల్లో నుంచైనా కమాండ్ ఇది చేయాలా అనే విషయం ఏమర్థమైంది? ఆయన చేసే విషయాలన్నీ చాలా నేర్చుకున్నాం. మనం ఏం చేయాలి? కమాండ్ అది చెప్పాడు. ఒకవేళ డైరెక్ట్గా చెప్పవచ్చు, ఇండైరెక్ట్గా చెప్పచ్చు. సంపూర్ణులు కావాలి. ఎగ్జాక్ట్గా సంపూర్ణులు కావాలి. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు, అంతే కదా? ప్రారంభం ఇప్పుడైద్ది. సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి. గోల్ అది. మనసాక్షి. కాబట్టి దీని ఒక కమాండ్గా తీసుకుందాం. దేవా, ఈ వాక్య ధ్యానం మాకు చాలా నేర్పిస్తుంది. మేము చేయాల్సినవి చాలా కనపడుతున్నాయి. ఈ ఒక విషయం మేము సంపూర్ణులు కావాలి, సహాయం చేయి. మమ్మల్ని కంప్లీట్ రక్షణలోనికి తీసుకురా. మా పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే ఆ స్థితి, ఏ లోపము లేకుండా నీ ఎదుట నిలబడే స్థితి, ప్రభువును పోలి నిలిచేటువంటి ఒక దినంలో మేము ఉండబోయే ఆ స్థితి, దాని కొరకు మేము వెళ్తాం. ఆ స్థితిని మేము కలిగి ఉండటానికి మేము ఆశపడుతున్నాం. అలాగ ఉండటానికి మేము వెళ్తాం అని మన తీర్మానంగా చేసుకొని, నేను తప్పక సంపూర్ణులుగా ఉండటానికి వెళ్తాను అనే మాటని ప్రభు దగ్గర వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, చాలా సంగతులు మేము ఈ గ్రంథంలో నేర్చుకుంటూ ఉండగా కనికరిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. మా కొరకు ఎంతో చేశావు. ఏ విధమైన చిన్న లోపం లేకుండా కంప్లీట్ సాల్వేషన్ మాకు అనుగ్రహించడానికి నీవు జరిగించిన నీ బలియాగం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. నన్ను మమ్మల్ని అటు రక్షణ స్థితిలోనికి తేవడానికి నీవు చేసిన ఈ బలి, దాని కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ చిత్తము వలన నీ కుమారుడు మా కొరకు, మా పాపముల కొరకు జరిగించిన ఆ కార్యం అంతటిని బట్టి స్తోత్రాలు. దాని ద్వారా మాకు ఏ మేలు చేయడానికి మీరు ఉద్దేశించారో అది మాకు కావాలి. ఆ క్రొత్త నిబంధన విశ్వాసులుగా మేముండి నీవిచ్చే ఆ కంప్లీట్ సాల్వేషన్ అనుభవించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.